ఖమ్మం జిల్లా బోనకల్ వద్ద రైల్లో దుండగులు చోరీ చేశారు. విశాఖ నాందేడ్కు వెళ్లే ప్రత్యేక రైలు బోనకల్ దాటగానే చైన్ లాగి చోరీకి పాల్పడ్డారు. S7, 8, 9, 10 స్లీపర్ బోగీల్లో ఈ చోరీ జరిగింది. చైన్ లాగి మహిళల వద్ద బంగారు గొలుసులు లాక్కొని వెళ్లిపారు. ప్రయాణికులు సికింద్రాబాద్ లో కంప్లైంట్ చేయగా డాగ్ స్క్వాడ్ తో బోనకల్ వద్ద పోలీసులు బయలుదేరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఖమ్మం జిల్లా బోనకల్ సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున రైల్లో చోరీకి జరగడం జరిగింది. దాదాపుగా 4 బోగీల్లో దుండగులు ప్రణాళిక ప్రకారం చోరీకి పాల్పడడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో దాదాపుగా 3 సంవత్సరాలుగా క్రితం కూడా ఇక్కడ దొంగతనాలు జరిగినట్లేదు. అయితే విశాఖ నాందేడ్ వెళ్తున్న స్పెషల్ ట్రైన్లో చోరీలకు పాల్పడడం జరిగింది. దాదాపుగా 4 బోగీల్లో దుండగులు ఒక ప్రణాళిక ప్రకారం చోరీ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే డాగ్ స్క్వాడ్స్ కు అదేవిధంగా అదనపు పోలీసు యంత్రాంగాన్ని కూడా పోలీసులు కూడా అదేవిధంగా రైల్వే జీపీఎఫ్ సంబంధించి కూడా తీసుకొచ్చి ఈ చోరీ ఎలా జరిగింది దీనికి సంబంధించిన విచారణ ప్రారంభించారు. దీనికి సంబంధించి ఎస్ఐ గారు ఉన్నారు. మీరు చెప్పండి, ఈ చోరీ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? ఇది వైజాగ్ నుంచి నాందేడ్ వెళ్తున్నటువంటి ఒక వీక్లీ ఎక్స్ప్రెస్లో ఈరోజు ఉదయం సమయం 3 గంటల ప్రాంతంలో కొంతమంది దుండగులు ఏసీబీ చేసి అలారం చైన్ పుల్లింగ్ అని చెప్పి ఎమర్జెన్సీలో చైన్ లాగేసి బోనకల్ స్టేషన్ దాటిన తర్వాత లాగడం జరిగింది. అక్కడ అదే సమయంలో అదను కాచుకుని ఉన్నటువంటి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు S7 నుంచి S10 వరకు బోగిల పైన నిద్రిస్తున్న మహిళల మెడల నుంచి చైన్ లాగడం జరిగింది. రమారమి 10 to 15 తులాస్ మధ్యలో ప్రాపర్టీ లాస్ అయినట్టుగా సమాచారం అందుతుంది. తదుపరి ఆ కంప్లైంట్ అందరూ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వివరాలు సేకరిస్తున్నారు. దీనిపైన విచారణ కొనసాగుతుంది. మేము అన్ని వైపుల నుంచి మా యొక్క ఇన్వెస్టిగేషన్ను ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ డాగ్ స్క్వాడ్, ఇతరత్ర ప్రణాళిక, పాత క్రిమినల్ అందరినీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే ఆ రైల్లో భద్రత ఏమన్నా తక్కువగా ఉందా? అంటే ఇంతకుముందు భద్రత ప్రతిష్ట చేస్తున్నారు కదా, దానికి సంబంధించి ఎట్లా ఆ రైల్లో ఎందుకు వెంటనే పోలీస్ యంత్రాంగం కూడా జోక్యం చేసుకోలేకపోయింది? అలాంటిది ఏం లేదు. భద్రత ఎప్పుడు కూడా రైళ్లలో ప్రతి ట్రైన్ కూడా మా జీఆర్పీ రైల్వే పోలీస్ తరఫున మేము భద్రత పెంచడం జరిగింది. కామన్గా ఇలాంటి నేరాలు సమ్మర్లో మాత్రమే జరుగుతుంటాయి. కానీ మొదటిసారిగా ఈ రైనింగ్ సీజన్ స్పెషల్ వింటర్ సంబంధించి ఇది కూడా స్పెషల్ ట్రైన్ అవ్వడం వల్ల దాన్ని కొద్దిగా సంబంధించి జరగడం జరిగింది. వీటిపైన కూడా ఇక నుంచి దృష్టి పెడతాము. ఇలాంటి నేరాలు జరగకుండా మేము అరికడతాము. ఈ ప్రాంతం వాళ్ళని ఏమన్నా అంచనా ఉందా ఈ చోరీకి పాల్పడిన వాళ్ళు? అంతకుముందు కూడా మోటమరి బోనకల్ మొదల జరిగిన కొన్ని పాత 4 సంవత్సరాల బ్యాక్ ఉంది. కొంత వాళ్ళని కూడా అండర్స్టాండ్ చెక్ చేస్తాము. ఈ చుట్టుపక్కల ఉన్న ఎంఓ క్రిమినల్స్ కూడా చెక్ చేస్తున్నాము. కొంతవరకు ఇన్ఫర్మేషన్ రాబడతాము. వచ్చిన తర్వాత దాని మీద పూర్తి వివరాలు తెలియజేస్తాం. దాదాపుగా ఈ ప్రాంతంలో జరగటం చోరీ దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఇదే ప్రథమం కావడంతో పోలీస్ యంత్రాంగం, రైల్వే పోలీస్ యంత్రాంగం కూడా దీనిపైన విచారణ ప్రారంభించింది. అదేవిధంగా అటు మొత్తం జిల్లా సరిహద్దులో అటు సికింద్రాబాద్ నుంచి ఇటు విజయవాడ వరకు కూడా ఈ చోరీకి పాల్పడిన నిందితుల కోసం వెతుకుతున్నామని పోలీస్ యంత్రాంగం చెప్తుంది. కెమెరా పర్సన్ సంపత్తో భూపాల్, NTV, ఖమ్మం.